పృథ్వీరాజ్ సుకుమారంది ఒక కొత్త మలయాళ సినిమా రిలీజ్ అయింది మొన్న మే 16న పోయిన నెలలో గురువాయర్ అంబాల నదియల్ అనేసి. అంటే మన తెలుగులో చెప్పాలంటే గురువాయర్ ఆలయం, గురువాయర్ టెంపుల్ అని చెప్పొచ్చు సింపుల్గా. ఆ సినిమా రిలీజ్ అయిందంటే మనది పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్గా మనం డిసెంబర్లో సలార్లో చూసాము. ఆ తర్వాత అతను ఏప్రిల్లో అనుకుంటా ఆడు జీవితం గోట్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది, అది 100 కోట్లకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ సినిమా వచ్చింది గురువాయర్ ఆడు సంథింగ్ మలయాళం టైటిల్. అంటే అది కేవలం మలయాళంలో రిలీజ్ అయింది మే 16న. మంచి హిట్ అయింది, అక్కడ 90 కోట్లు కలెక్ట్ చేసింది మలయాళంలో ఈ సినిమా. అంటే అప్పుడు బడ్జెట్ వచ్చేసి ఈ సినిమాకి 60 కోట్ల బడ్జెట్లో తీస్తే 90 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు, హిట్ అయింది. ఇక మనకు ఇప్పుడు మొన్న జూన్ 27న మన కల్కి రిలీజ్ రోజు డిజ్నీ హాట్స్టార్లో మలయాళంలో అండ్ తెలుగులో డబ్ చేసి డిజ్నీలో పెట్టారు, తెలుగులో కూడా ఉంది. నేను పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం చూశాను ఈ సినిమాని నిన్న. అంటే 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. సినిమాలో అంటే పృథ్వీరాజు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్లో ఉంది ఈ సినిమా. పృథ్వీరాజు మెయిన్ హీరో. అంటే మెయిన్ హీరో అనాలా, విలన్ అనాలా, సపోర్టింగ్ యాక్టర్ అనాలా అర్థం కాలేదు సినిమా చూశాక. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంది పృథ్వీరాజ్తో పాటు ఈక్వల్గా. అతను పేరేదో తెలియదు. అతను ఎప్పుడు మనకి తెలుగు డబ్బింగ్ సినిమాల్లో కనపడలేదు, మలయాళం సినిమాల్లో. ఇతను కూడా ఒక డైరెక్టర్ అని విన్నాను. అతను చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు, కొన్ని సినిమాలు డైరెక్టర్ కూడా చేశాడు అతని క్యారెక్టరు. అంటే ఈ 2 మెయిన్ క్యారెక్టర్లు, మన పృథ్వీరాజ్ సుకుమారను, ఇంకొక అతను కొద్దిగా కామెడియన్ లాగా ఉన్నాడు. బట్ కామెడీ హీరోనా కామెడియనా అర్థం కాలేదు అతను. ఇక వచ్చేసి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, అంటే పృథ్వీరాజ్ వైఫ్ క్యారెక్టరు. ఆ అమ్మాయి కూడా మనకు కొత్తే, మలయాళం యాక్ట్రెస్ ఎవరో. ఆ అమ్మాయి కొంచెం పాపులర్ ఫేస్ పెట్టింటే బాగుండేది అనిపించింది. మనకు తెలుగులో తెలిసి చాలామంది ఉన్నారు కదా మలయాళం యాక్టర్లు, బట్ అయినా పర్లేదు. ఇంకొక క్యారెక్టర్ ఉంది పృథ్వీరాజు సిస్టర్ క్యారెక్టర్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆ అమ్మాయి చాలా బాగుంది. ఆ అమ్మాయి చాలా, ఈ నలుగురిదే మెయిన్ కథ. సినిమా వచ్చి సింపుల్ స్టోరీ లైన్. అంటే చాలా ఏమంటారు, ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఒక సినిమాలాగా లేకుండా సింపుల్గా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజన్ డ్రామా, అంటే మనకేం కన్ఫ్యూజన్ ఉండదు చూస్తున్నాం. మనకు సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ మధ్యన కన్ఫ్యూజన్ ఉంటుంది, మనకు మాత్రం క్లియర్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. నేను మలయాళంలో తెలుగులో చూశాను, డబ్బింగ్ కూడా బాగానే ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా సాంప్రదాయంగా ట్రెడిషనల్గా చాలా మంచిగా ఉంది మ్యూజిక్. పాటలు కానీ అవి 1-2 పాటలు ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా అంతా గురువాయర్ అనే టైటిల్ తగ్గట్టు గురువాయర్ టెంపుల్కి షిఫ్ట్ అవుతుంది. అంటే గురువాయూర్ అనేది టెంపుల్ నాకు చిన్నప్పటి నుంచి ఈ చందమామ కథలు, బొమ్మరిల్లు చిన్నప్పుడు చదివేటప్పుడు చాలా మటుకు కథల్లో గురువాయూర్ టెంపుల్ గురించే ఉండేది. సో ఆ గురువాయూర్ చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక, కానీ ఎప్పుడు కుదరలేదు నాకు. ఈ సినిమాలో గురువాయూర్ టెంపుల్ని చాలా బాగా చూపించారు. అంటే అక్కడే షూట్ చేశారు, రియల్ లొకేషన్లో షూట్ చేశారు. సెకండ్ హాఫ్ మొత్తం గురువాయూర్ టెంపుల్లోనే జరిగింది షూటింగ్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పార్ట్. సో టెంపుల్ని బాగా, అంటే చాలాసేపు జరిగేసరికి టెంపుల్ని బాగా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలి గురువాయూర్కి అనే కోరిక అయితే బలంగా అనిపించింది. అండ్ సినిమాలో కొద్దిగా డివోషనల్ టచ్ కూడా ఇచ్చారు క్లైమాక్స్లో. అంత కన్విన్సింగ్గా లేదు క్లైమాక్స్లో. అంటే మెయిన్ పృథ్వీరాజ్ సుకుమారానికి అనవసరం ఒక ఫైట్, ఆ డివోషన్ టచ్ అనేది కొద్దిగా బలవంతంగా వచ్చింది. మిగతా అంతా స్క్రీన్ ప్లేలో ఆటోమేటిక్గా ఆర్గానిక్గానే వచ్చింది. కానీ క్లైమాక్స్లో ఫైట్ అనేది అండ్ ఆ డివోషన్ టచ్ అనేది అంతగా అనిపించలేదు. అందుకే సినిమా హిట్ అయింది అనుకుంటా మలయాళంలో బాగా. తెలుగులో అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో క్లియర్ ఎంటర్టైనర్, నో ప్రాబ్లం, హ్యాపీగా చూసేయచ్చు. డిజ్నీ హాట్స్టార్లో ఉంది, తెలుగులో ఉంది. అలాగే పృథ్వీరాజ్ ఒక్కడే మనకు తెలిసిన ముఖం, ఇక మిగతా అందరు మలయాళం యాక్టర్లే. బట్ డబ్బింగ్ బాగుంది కాబట్టి తెలుగు డబ్బింగ్ చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను, చూడమని చెప్తాను. హ్యాపీగా ఇంటిలో 10 కలిసి చూడొచ్చు. ఈ గురువాయర్ అంబల నడియల్ సంథింగ్, బట్ తెలుగులో చెప్పాలంటే గురువాయర్ ఆలయం, గురువాయర్ టెంపుల్. సో చూడండి, పృథ్వీరాజ్ది డిజ్నీ హాట్స్టార్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5. డీసెంట్ ఫిలిం, గుడ్ ఫిలిం. ఓకే, బాయ్.